Hi students, ఈరోజు మన వీడియోలో వీఆర్ గోయింగ్ టు సీ మన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఎలా ప్రూవ్ చేయాలి ఇన్ ద కేస్ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, రైట్? సో మనకి వీ హ్యావ్ డిఫరెంట్ కేసెస్. ఇది మనకి యాక్చువల్లీ లాస్ ఆఫ్ మోషన్లో వీ స్టడీడ్ ఏం రకాలు చూసుకున్నామో వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, వాట్ ఈస్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ కదా. సో ఒక కేసు ఏంటంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అమ్మ. మీకు ఆల్రెడీ తెలుసు దాని గురించి. ఏ బాడీకి అయితే ఇనీషియల్ వెలాసిటీ జీరో ఉంటుందో దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఇనీషియల్ వెలాసిటీ జీరో ఉంటే దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఫ్రీలీ ఫాలింగ్, లేదా బాడీస్ డ్రాప్డ్. సో ఫ్రీ ఫాల్ అంటే దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఏం ఉండదు. కాబట్టి క్వశ్చన్ ఒకసారి చూద్దామమ్మా. వెరిఫై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని అడిగాడు. ఇది వన్ ఆఫ్ ది LAQs ఫ్రమ్ దిస్ చాప్టర్, వర్క్ పవర్ ఎనర్జీ కదా. ఏంటది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుందమ్మా? యు నో వెరీ వెల్. ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్లో నేర్చుకున్నారు. ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విల్ గెట్ కన్వర్టెడ్ టు అదర్ ఫార్మ్, అంతే కదా. ఎనర్జీ క్రియేట్ అవ్వదు, డిస్ట్రాయ్ చేయబడదు. ఓన్లీ థింగ్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విల్ బీ కన్వర్టెడ్. మరి ఈ కేసులో ఎలా ప్రూవ్ చేస్తామో దాన్ని? ఈ కేసులో ఏముంటుంది? ఇది గ్రౌండ్ అనుకుంటే, ఇక్కడ ఆబ్జెక్ట్ క్యాపిటల్ హెచ్ అనే హైట్లో ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దాని అది ఇఫ్ ఇట్ ఈస్ ఫాలింగ్ యాజ్ యు సీ హియర్ యా. సో ఇఫ్ ఎ బాడీ ఆఫ్ మాస్ m and of course weight W is equal to mg, mass m and of course weight W is equal to mg is freely falling. సో కాబట్టి క్యాపిటల్ హెచ్ అనే హైట్లోంచి ఒక ఆబ్జెక్ట్ కింద పడుతుంటే, ఇక్కడ నుంచి పడుతుంటే ఇక్కడ ఏముంటుంది? ఆబ్జెక్ట్కి ఏం ఎనర్జీ ఉంటుంది? మధ్యలో ఏదన్నా పాయింట్ తీసుకుంటే ఎంత ఎనర్జీ ఉంటుంది? కరెక్ట్గా పడేప్పుడు ఎగ్జాక్ట్గా ఎట్ ది టైమ్ ఆఫ్ రీచింగ్ ద గ్రౌండ్ వాట్ ఈజ్ ఎనర్జీ ఇట్ హ్యాస్ గాట్. సో జనరల్గా మనకు తెలుసు టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీ జనరల్లీ వి డిస్కస్. ఏంటవి? ఒకటి వీ నో దాట్ వన్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ అంటే స్టేట్, పొటెన్షియల్ లేదా పొటెన్షియల్ అంటే స్టేట్. దాని యొక్క స్థితి, స్టేట్ వల్ల వచ్చే దాన్నే ఉంటాం వీ కాల్ ఇట్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ బై వర్చ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ. నార్మల్గా అది దేని మీద డిపెండ్ అవుతుందంటే అది ఎంత హైట్లో ఉన్నదాని మీద డిపెండ్ అవుతుందమ్మా. యు నో వెరీ వెల్. సో కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఆర్ హైట్. కాబట్టి m/g/h ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఇంకొక ఎనర్జీ ఏముంటుంది ఆబ్జెక్ట్కి? ద అదర్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ. ఇది ఎంత ఉంటుందమ్మా? అదే ఆబ్జెక్ట్ తీసుకుంటే, అదే మాస్ ఉన్న ఆబ్జెక్టు, దానికి వెలాసిటీ వలన వచ్చే ఎనర్జీ కాబట్టి ఇట్ ఈజ్ ½ mv². వెలాసిటీ వలన వచ్చే ఎనర్జీ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv². అయితే ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఏం జరుగుతుందో చూస్తే, ఈ పాయింట్ దగ్గర తీసుకుందాం. ఐఎమ్ జస్ట్ డివైడింగ్ ద ఎంటైర్ పాత్ ఇంటూ 3 పాయింట్స్. పాయింట్ ఏ, పాయింట్ బి అండ్ పాయింట్ సి. పాయింట్ సి ఏమో గ్రౌండ్ మీద తీసుకున్న పాయింట్, పాయింట్ ఏ ఏమో క్యాపిటల్ హెచ్ అనే హైట్లో తీసుకున్న పాయింట్. ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ ఫ్రీలీ కింద పడుతుంటే దాని యొక్క మాస్ m, వెయిట్ mg. వెయిట్ ఎంత అవుతుంది? mg కదా. సో ఈ పాయింట్ 3 పాయింట్స్ దగ్గర చెక్ చేద్దాం. దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు వెరిఫై ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎట్ 3 పాయింట్స్, పాయింట్ ఏ, పాయింట్ బి అండ్ పాయింట్ సి. ఎందుకని? ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఒక రకంగా ఉండదు, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఒక రకంగా ఉండదు. సో లెట్ us see ఇండివిజువల్లీ వాట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ ఎట్ ఈచ్ కేస్. కాబట్టి చెక్ చేయాలంటే ఐఎమ్ డివైడింగ్ ద పాత్. ఫస్ట్ వన్ ఎట్ పాయింట్ ఏ. సో ఐఎమ్ టేకింగ్ So I'm taking now at point A. ఏ దగ్గర ఏముంటుందో చూద్దాం. ఏ దగ్గర ఏముంటుంది బాడీకి? ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అక్కడ అలాగో ఇనీషియల్ వెలాసిటీ జీరో కాబట్టి దానివల్ల వచ్చే కైనెటిక్ ఎనర్జీ ఏమీ లేదు. ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటన్నా ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే మాస్ ఇంటూ గ్రావిటీ g ఇంటూ అది ఎంత హైట్లో ఉంది గ్రౌండ్ నుంచి అనే దాన్ని బేస్ చేసుకుని దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. దట్ ఈజ్ mgh. కైనెటిక్ ఎనర్జీ ఎలాగో జీరో. ఎందుకమ్మా కైనెటిక్ ఎనర్జీ జీరో? ½ ఇంటూ m ఇంటూ వెలాసిటీ జీరో కాబట్టి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఇనీషియల్ వెలాసిటీ జీరో. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఎలాగో జీరో. ఈ రెండింటిని యాడ్ చేస్తే PE + KE ఎంత అవుతుంది? ఇట్ ఈజ్ ఓన్లీ PE + KE ఈజ్ ఓన్లీ ఈక్వల్ టు mgh. కాబట్టి ఇక్కడ టోటల్ ఎనర్జీ పాయింట్ ఏ దగ్గర టోటల్ ఎనర్జీ ఎంత ఉంది చూస్తే స్మాల్ m ఇంటూ స్మాల్ g ఇంటూ క్యాపిటల్ హెచ్. క్యాపిటల్ హెచ్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది పాయింట్ ఏ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్. దిస్ ఈజ్ ద గ్రౌండ్ లెవెల్. నౌ
సో ఇలాగే వీఆర్ గోయింగ్ టు సీ బికాస్ ఏమవుతుంది గ్రాడ్యువల్లీ యాజ్ యూ సీ వాట్ హ్యాపెన్స్ ఈస్ వెన్ ఎవర్ అన్ ఆబ్జెక్ట్ ఫాల్స్ ఫ్రీలీ దాని కైనెటిక్ ఎనర్జీ యాజ్ ఇట్ రీచెస్ ద గ్రౌండ్ దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది బికాస్ ద వెలాసిటీ విత్ విచ్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్ ఇంక్రీజెస్ అండ్ హెన్స్ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్ అండ్ గ్రాడ్యువల్లీ పొటెన్షియల్ ఎనర్జీ రెడ్యూసెస్. పొటెన్షియల్ ఎనర్జీ తగ్గి కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి ద సమ్ ఆఫ్ ది ఎనర్జీస్ రిమైన్స్ కాన్స్టెంట్. అది మనం వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ కదమ్మా. సో కాబట్టి ఐఎమ్ టేకింగ్ దిస్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ టు ద సెకండ్ పాయింట్ దట్ ఈస్ as you see at point B. Second one I am taking at point B. So we'll use another this one color so that yeah. Now the second case is at point B. ఇది ఇంటర్మీడియట్ పాయింట్, రెండింటికి మధ్యలో ఉండే పాయింట్ అమ్మా, ఏకి బీకి మధ్యలో ఉండే పాయింట్. సో ఏకి బీకి మధ్యలో ఉండే పాయింట్, సారీ ఏకి సికి మధ్యలో ఉండే పాయింట్, దిస్ ఈస్ ఫైన్. ఈ పాయింట్ బి దగ్గర, సో ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే అక్కడ లెట్ నౌ యా ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది, లెట్ us see పొటెన్షియల్ ఎనర్జీ ఎమ్ ఇంటూ జీ ఇంటూ అది ఎంత హైట్లో ఉందమ్మా, యాజ్ యూ కెన్ సీ దేర్ ఇట్ ఈజ్ ఎట్ ఎ హైట్. ఎంత హైట్లో ఉందంటే ఈ పాయింట్ గ్రౌండ్ నుంచి ఇది హెచ్ అనే హైట్ కాబట్టి ప్లీజ్ సీ హియర్, ఇది హెచ్ కనుక తీసుకుంటే దిస్ హైట్ ఈజ్ హెచ్ అండ్ దిస్ హైట్ ఈజ్ హెచ్ మైనస్ హెచ్ కదా. సో కాబట్టి టోటల్ హైట్ హెచ్, ఇది హెచ్ స్మాల్ హెచ్ తీసుకుంటే ఇది హెచ్ ఎలాగైనా తీసుకోవచ్చు మీరు, ఇది స్మాల్ హెచ్ తీసుకోవచ్చు, ఇది హెచ్ మైనస్ హెచ్ అవుతుంది రైట్. సో కాబట్టి ఇట్ ఈజ్ ఎట్ ఎ హైట్ ఆఫ్ ఐఎమ్ టేకింగ్ ఇట్ ఎంజీహెచ్. సో ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ ఎంజీహెచ్, ఎమ్ ఇంటూ జీ ఇంటూ హెచ్. పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ద పాయింట్ బి ఈజ్ ఎంజీహెచ్. బట్ వాట్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ? సో కైనెటిక్ ఎనర్జీ చూడాలంటే at that point let us understand clearly what is kinetic energy. So kinetic energy is half mv square, half into m into v square. సార్ మరి వెలాసిటీ ఎంత సార్ కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉంటుంది? లెట్ us see ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉంటుందమ్మా. ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత వెలాసిటీతో స్టార్ట్ అయింది ఆబ్జెక్టు, u is equal to 0 అనే వెలాసిటీతో స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చేప్పుడు ఈ వెలాసిటీ ఎంతో కావాలంటే మీరు తీసుకోవాల్సిన రిలేషన్ ఏమంటే ఆబ్వియస్లీ మీరు తీసుకోవాల్సిన రిలేషన్ ఏంటది? యా యు నీడ్ టు టేక్ the relation v square, as you see I am writing here, v square minus u square is equal to 2as. v square minus u square is equal to 2as. ఎంత వెలాసిటీతో క్రాస్ అవుతుంది ఈ పాయింట్ని. కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ ఎలాగో 0 కాబట్టి సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ బదులు 0 పెడితే ఈ స్క్వేర్ is equal to 2 ఇంటూ ఎంత యాక్సలరేషన్తో బాడీకి ఎంత పడుతుంది, g అనే యాక్సలరేషన్తో పడుతుంది కాబట్టి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ g ఇంటూ హెచ్ ఎంత హైట్లో నుంచి పైనుంచి కిందకి, ఇట్ ట్రావెల్స్ ఏ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. మళ్ళీ ఏంటి ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా వెలాసిటీ బి అనే పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉందో తెలుసుకోవాలంటే వీఆర్ దేనికి అప్లై చేయాలి మనం, న్యూటన్స్ థర్డ్ లా అప్లై చేస్తే న్యూటన్స్ థర్డ్ లా ఇస్ ద రిలేషన్ అమాంగ్ ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ డిస్టెన్స్. కాబట్టి ఫైనల్ వెలాసిటీ అంటే v ఈజ్ ద వెలాసిటీ అట్ ద పాయింట్ బి. ఇది ఎలాగో 0 మనకి తెలుసు. 2 into acceleration అంటే g, because of a freely falling body acceleration is nothing but g, and s is the distance travelled from the beginning point. ఈ డిస్టెన్స్ ఎంతమ్మా, క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. సో కాబట్టి v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh వేసుకుంటే v వాల్యూ డైరెక్ట్లీ ఐ కెన్ సబ్స్టిట్యూట్ హియర్. సో ఐ కెన్ సబ్స్టిట్యూట్ యాజ్ హాఫ్ m ఇంటూ v స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు 2g ఇంటూ ప్లీజ్ సీక్ ఇట్. సో 2g ఇంటూ హెచ్ మైనస్ హెచ్, 2g ఇంటూ హెచ్ మైనస్ హెచ్. కాబట్టి యు ఆర్ గోయింగ్ టు గెట్ 2 క్యాన్సిల్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ m ఇంటూ g ఇంటూ క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. ఈ రెండు యాడ్ చేస్తే ఒకటేమో యు సీ ఇఫ్ ఐ వాంట్ టోటల్ ఎనర్జీ, కావాల్సింది ఏంటి మనం ప్రూవ్ చేయాల్సింది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే ప్రతి పాయింట్ దగ్గర ఎనర్జీ కన్జర్వ్ అయ్యి టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇక్కడ టోటల్గా ఎనర్జీ అంతా పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో ఉంది. ఇక్కడికి వచ్చేప్పుడు కొంత పొటెన్షియల్ ఎనర్జీ, కొంత కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడికి వచ్చేప్పుడు టోటల్గా కైనెటిక్ ఎనర్జీ. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ, సమ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ సమ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ. సో కాబట్టి దట్ ఈస్ హౌ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్. నో ఇన్ ద మిడిల్ పాయింట్ నన్ను ఎంతమ్మా వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ m ఇంటూ g ఇంటూ హెచ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ m ఇంటూ g ఇంటూ హెచ్ మైనస్ హెచ్. ఈ రెండింటిని యాడ్ చేస్తే PE plus KE gives me now the total energy. Yeah,
So I am just taking total energy. So total energy is mgh plus mg into h minus h. So which is nothing but mg minus mgh plus mgh cancel ayi, we are going to get again the same form, that is mgh, which we have got in the earlier case. PE plus KE is mgh in the first equation. This is your second equation. This is your first equation. And lastly, we also see the third case. Yeah. We can see the third case at point C. The third thing is at point C. So the third one, if you take at point C, what is the total energy? Kada? So కాబట్టి total energy again, nana what is at point C potential energy? Potential energy ఈ పాయింట్ దగ్గరికి వచ్చేప్పటికి, as you see there, ఈ పాయింట్ దగ్గరికి వచ్చేప్పటికి దానికి ఎటువంటి పొటెన్షియల్ ఎనర్జీ లేదు, బికాస్ హైట్ జీరో, హైట్ ఈస్ గెటింగ్ జీరో. సో దేర్ ఫర్ ఓన్లీ కైనటిక్ ఎనర్జీ ఎగ్జిస్ట్. ఆ కైనటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది? ఇట్ ఈస్ ద ఎనర్జీ. నో వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈస్ హౌ మచ్ ఎనర్జీ వీఆర్ గోయింగ్ టు గెట్. యా, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ జీరో. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ జీరో. అండ్ కైనటిక్ ఎనర్జీ పార్ట్, it is the velocity with which it did same half into, as you see, half mv square kada, half mv square mass into velocity. So again ikkada kuda same relation you can apply. V square is equal to 2gh. V square is equal to 2gh. Endukani? Because v square minus u square is equal to 2as. Ikkada total distance traveled is h. Kabatti from the beginning point, what is that you see here? I am writing once again, v square minus u square is equal to 2as equation lo u padulu 0 pettukuni, a padulu g pettukuni, s padulu total height h ane height travel chestundi kabatti kinetic energy is equal to half mv square into v square padulu 2gh raste 2 cancel అయ్యి మళ్ళీ నాకు అదే మిగులుతుంది, mgh మిగులుతుంది. కాబట్టి ఎలా చూసినా total energy is constant, it is conserved. So therefore we say that law of conservation of energy, we can prove that law of conservation of energy for a freely falling body. సో ఒక ఆబ్జెక్ట్ ఫ్రీలీ కింద పడుతున్నప్పుడు ఏమవుతుందన్నా, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్, బట్ ఇట్ ఈస్ ఓకే, ఇనిషియల్ ఇట్ ఈస్ అ టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ, అండ్ దెన్ ఇన్ ద మిడిల్ ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్. ఎట్ ది ఎండ్, బికాస్ దెర్ ఈస్ నో పొటెన్షియల్ ఎనర్జీ, ఇట్ ఈస్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ. దట్ ఈస్ హౌ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ టేక్స్ ప్లేస్. అంటే ఒక ఎనర్జీ కాస్త ఇంకో ఎనర్జీ కింద మారి, బట్ టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. దాన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ఐ థింక్ యూ గాట్ ది ఆన్సర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో క్వశ్చన్తో కలుద్దాం. టిల్ దెన్, బై.